హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ అండ్ టేస్ట్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ దండోరా, యాక్టెడ్ బై శివాజీ గారు, నవదీప్ గారు అండ్ బిందు మాధవి గారు. ఈ మూవీ ఒక సోషల్ మెసేజ్ ఉన్న మూవీయా లేదా రొటీన్ డ్రామానా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. దండోరా అనేది తెలంగాణ రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక స్ట్రాంగ్ సోషల్ డ్రామా. విలేజ్ లో క్యాస్ట్ సిస్టమ్స్, మనుషుల మధ్య మర్యాదలు మరియు చావు తర్వాత కూడా ఉంటున్న భేదభావాల పైన ఈ స్టోరీ రివాల్వ్ అవుతుంది. ఒక డెడ్ బాడీని క్రిమేషన్ చేయడానికి కూడా క్యాస్ట్ రూల్స్ అడ్డు వస్తాయి అంటే ఇక్కడే మనకి మెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అన్యాయానికి అగెనిస్ట్ గా హీరో ఫైట్ చేయడం, విలేజర్స్ లో మార్పు రావడం, ఇదే మెయిన్ థీమ్. శివాజీ గారు మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పాలి. ఈ మూవీలో డైలాగ్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ లో చేసిన నవదీప్ గారు, నందు గారు కూడా చాలా బాగా చేశారు. బిందు మాధవి గారు కూడా మంచి క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్స్ కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎమోషన్ కి తగ్గట్టు ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ రూరల్ విలేజ్ ని బాగా క్యాప్చర్ చేశారు అనిపించింది. కొన్ని సీన్స్ లో నెరేషన్ మనకైతే చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ లో మనకి నెరేషన్ స్లో అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడ మూవీ అనేది కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఇవి తప్పించి మిగతా ఓవరాల్ గా దండోరా ఎలా ఉందంటే ఒక మంచి థాట్ ప్రొవోకింగ్ మూవీ అనే చెప్పాలి. ఎంటర్టైన్మెంట్ కన్నా మెసేజ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ మూవీ కంటెంట్ బాగా నచ్చుతుంది. సినిమా చూసి బయటకు వచ్చాక కూడా ఆలోచించేలా చేసేదే ఈ దండోరా మూవీ. ఇది మా పర్సనల్ ఒపీనియన్. మీరైతే మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి ఈ మూవీని తప్పకుండా చూడండి. చూసి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టోరీ అండ్ టేస్ట్ యూట్యూబ్ ఛానల్.